తెలంగాణ మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించి కలెక్టర్ ఏఓకి వినతి పత్రం దసరా పండుగలోపు సమస్యలు పరిష్కరించకపోతే దసరా తర్వాత రోజు నుండి నిరవధిక సమ్మె చేస్తామని తెలిపారు. 22 సంవత్సరాల తరబడి వంట కార్మికులు పనిచేస్తూ సొంత డబ్బులతో వంట సరుకులు కొనుగోలు చేసి బిల్లులు వచ్చినప్పుడే తీసుకుంటున్నారు. కేవలం 1000 రూపాయలకే పనిచేశామని అనేక పోరాటాల తర్వాత 2000 వేతనం పెంచుకున్నారు. ఈ సమావేశంలో మీసం లక్ష్మణ్, కడారి రాములు, అజ్జ, వేణు, నడిగొట్టు లక్ష్మి, సరోజన, సావిత్రి, లక్ష్మణ్, రాజవ్వ, సుభేద, లక్ష్మి తదితరులు ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 రూపాయల జీతాన్ని వెంటనే ఎన్నికల మేనిఫెస్టోలో 10,000 రూపాయల జీతాన్ని వెంటనే రావాలే కలెక్టరు, రావాలే కలెక్టరు. ప్రభుత్వం నుండి వైఖరి, ప్రభుత్వం నుండి వైఖరి. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. కార్మికుల ఐక్యత, ప్రభుత్వాల నుండి వైఖరి, ప్రభుత్వాల నుండి వైఖరి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులు ఇలా అన్ని కలెక్టర్ కార్యాలయం ముందు, ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ పిలుపు మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే దసరా అక్టోబర్ 14వ తారీఖు నుండి సమ్మెకి వెళ్తామని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు డిసెంబర్ నుంచే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. డిసెంబర్ నుంచే పెండింగ్ లో ఉన్న బిల్లులు రిలీజ్ చేయాలని చెప్పి, అదేవిధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసి దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు నిత్యావసర సరుకులు ప్రభుత్వమే సప్లై చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా కోడిగుడ్లు పెట్టాలని అధికారుల ఒత్తిడి. ఇలా కోడిగుడ్లు పెట్టాలంటే 5 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తే ఇంకా 2 రూపాయలు అదనంగా మేము కలిపి ఇలా పిల్లలకు కోడిగుడ్లు పెడతా ఉన్నాం. అనేక అప్పులై లక్షల కొద్దీ ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వం వెంటనే మా యొక్క డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబర్ 14వ తారీఖు నుండి సమ్మెకి వెళ్తామని చెప్పి ముందు జాగ్రత్తగా మేము ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా మా యొక్క సమస్యలను రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం సుధా మాకు పెండింగ్ బిల్లులు పెట్టిపోయింది. ఇంకా ఈ ప్రభుత్వం ఇప్పటికీ మాకు బిల్లులు ఇవ్వలేదు. ఇలా 23 సంవత్సరాల నుండి పిల్లలకు నాణ్యమైన తిండి పెడతా ఉన్నాం. మేము ఇలా ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటా ఉన్నాయి. మేము మధ్యాహ్నం స్కూళ్ళల్లో మంచి నాణ్యవంతమైన మెను ప్రకారంగా పెట్టాలని. మరి మెను ప్రకారంగా పెట్టాలంటే మీరు మెను ప్రకారంగా పైసలు ఇయ్యండి, మేము పెడతాం, తప్పేం లేదు. మెను ప్రకారంగా పెట్టడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మీరు పైసలు ఇయ్యండి, పైసలు పెంచుర్రి. పిల్లలకు ఒక పిల్లగానికి 25 రూపాయలు చెల్లించుర్రి, మేము మెను ప్రకారంగా పెడతాం. మీరు ఎట్లా పెట్టమంటే మేము అట్లా పెడతాం. ఇలా ప్రభుత్వాలు ఇలా చాలించాలని జీతాలతో ఇలా 3,000 రూపాయలతో ఆ 3,000 ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో. ఇలా అనేక లక్షల కొద్ది కిరాణా షాపులో అప్పులు తీసుకొచ్చి పెట్టి ఇలా లక్షల కొద్ది అప్పులైన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. పరిష్కరించకపోతే రేపు సమ్మెకైనా, ధర్నాకైనా, రాస్తారోకైనా ఎక్కడికక్కడ ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడం సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు 23 సంవత్సరాల నుండి ధర్నా చేస్తే తప్ప, సమ్మె చేస్తే తప్ప పెంచే పరిస్థితి లేవు ఈ ప్రభుత్వాలు. ఇలా ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు ఎవరికి పనిచేస్తున్నాయంటే పాలక వర్గాలకు, పెట్టుబడిదారులకు, ఆదానికి, అమ్మానికి పనిచేస్తున్నాయి తప్పితే ఇలా కార్మిక వర్గానికి కాదు. ఇలా 44 కార్మిక చట్టాలను తొలగించి 4 కోట్లుగా విభజించినటువంటి మోడీ ప్రభుత్వం ఇలా కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చి ఇలా వెంటనే సెంట్రల్ కిచెన్ విధానాన్ని తీసుకొచ్చి ఇలా హరే రామ హరే కృష్ణ అనే సంస్థకు అప్పచెప్పాలని మధ్యాహ్న భోజన సంస్థను ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. 23 సంవత్సరాలు ఈ మధ్యాహ్న భోజన కార్మికుల పిల్లలకు వంట చేసి పెట్టినప్పుడు తెలియదా? మరి ఇప్పుడు నువ్వు హరే రామ హరే కృష్ణ సంస్థను తీసుకొచ్చి పెడతా ఉన్నావు. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయింది. వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ లేవు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేవు, ఒక్కొక్కరు కళ్ళు పోయినాయి, ఊపిరితిత్తులు ఖరాబ్ అయినాయి. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి, బోర్లు ఇవ్వాలి. ఇలా సెంట్రల్ ప్రైవేట్ కిచెన్ విధానాన్ని విరమించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ఇచ్చిన మాటను ఇలా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వెంటనే 10,000 రూపాయల జీతాన్ని పెంచి నిత్యావసర సరుకులు పంపించాలని చెప్పి ఇలా మేము ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు ఇలా అనేక డ్రెస్ కోడ్ లేదు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేదు, పిఎఫ్ లేవు, బోనస్ లేదు. ఇలా ఒక బీడీ కార్మికురాలకు పెన్షన్ ఉన్నది, ఆమెకు బోనస్ ఉన్నది, పిఎఫ్ ఉన్నది.
ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు 23 సంవత్సరాల సర్వీసు, ఇలా 23 సంవత్సరాల సర్వీసుల ఒక బీడీ కార్మికులంతా తేడా లేక ఇలా వ్యత్యాసం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఈ ప్రభుత్వాలను మేము హెచ్చరిస్తా ఉన్నాం. మధ్యాహ్న భోజన కార్మికులకు అంగన్వాడీ కార్మికులలాగా నిత్యావసర సరుకులు పంపించి మాకు అదే 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా డ్రెస్ కోడ్ అమలు చేయాలి, మధ్యాహ్న భోజన కార్మికులకు ఒకే రకంగా యూనిఫామ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా మధ్యాహ్న భోజన కార్మికులు ఈ సమస్య పరిష్కారం చేయని ఎడల రేపు జరగబోయే పరిణామాలకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు మీసం లక్ష్మణ్, మిడ్ డే మీల్స్ సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి.